కాంగ్రెస్ వైపు చూశారు అని మీద ఏమైనా నమ్మకం ఉందా మీకు? వ్యతిరేకమైన. ఎందుకంటే విఘ్నులు ఎవరైనా ఆలోచన చేస్తారు. మమ్మలను భ్రమ పెట్టడానికి, మమ్మలను ప్రలోభ పెట్టడానికి చేస్తున్నదే తప్ప వేరేది కాదు అనేది చాలా క్లియర్గా అందరికి అర్థమైంది. అందరు కూడా చర్చించుకున్నారు, సభ్య సమాజం కూడా చర్చించుకున్నది. ఎందుకంటే వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్లో క్యాబినెట్నే ఏర్పాటు చేసుకోలేరు. ఆ రోజు ఎన్నికలు రాగానే ఆధార దీర్ఘానికి ఇవ్వడమేంది, చేయడమేంది, ఎట్ల లెక్క అనేది మరి కోడ్ను ఉల్లంఘించినట్లే కదా. అంతగానం ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది, మరి ముందెందుకు లేదు? అదే దాన్నే ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇంకో విషయం నేనేమంటున్నా అంటే, వాళ్ళ కుటుంబ కలహాలలో అయితే ఏలు పెట్టినరో, కుటుంబ కలహాలు సృష్టించినరో వీళ్ళే సృష్టికర్తలు. దానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని వీళ్ళే. తర్వాత చూడండి మీరు, ఈ రోజుకి అయిపోతుంది, రేపటి నుంచి వాళ్ళని పట్టించుకోరు. అట్లాంటి దుర్మార్గమైన రాజకీయాలకు పాల్పడ్డారు. రైట్ అండి, మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ అనలిస్ట్ ఉప్పల్ లక్ష్మణ్ గారు. నమస్కారం లక్ష్మణ్ గారు. సో లక్ష్మణ్ గారు, మొదటి 2 రౌండ్లు చూస్తే ఇది వార్ వన్ సైడ్ అయ్యేలాగా ఉంది అని అనిపించింది వచ్చినటువంటి ఆధిక్యం చూస్తే. బట్ 3వ రౌండ్లో బీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. 12,503 ఓట్లు పోలయ్యాయి. అలాగే కాంగ్రెస్ 12,292, ఓవరాల్గా 211 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ కొనసాగుతూ ఉంది. సో మొత్తానికి సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ అవుతుందని వాళ్ళు చెప్తూనే ఉన్నారు. మనకి ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా మనం మాట్లాడుకున్నాము. అంటే ఎవరైతే కాంగ్రెస్ నాయకులకు భయపడి చెప్పలేక మేము బీఆర్ఎస్కి వేసాము అని అంటే వాళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అనేసి ఏదైతే మేము కాంగ్రెస్కి వేసామని చెప్పారో ఆ సైలెంట్ ఓటింగ్ అనేది బీఆర్ఎస్కు ప్లస్ అవుతుంది అన్నటువంటి ఆశలో బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. సైలెంట్ ఓటర్స్, మహిళా ఓటర్స్ అమ్మా, ఈ రెండు కూడా డిసైడ్ ఫ్యాక్టర్స్. మహిళా ఓటర్స్ చాలా డిసైడ్ ఫ్యాక్టర్ అవుతుంది. అటువైపు ఏమో కాంగ్రెస్ పార్టీకి మైనారిటీ ఓట్లు డిసైడ్ ఫ్యాక్టర్ అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ మైనారిటీ ఓట్ల పర్సెంటేజ్ పోలింగ్ 70% దాటలేదు. అయితే ఏంటంటే అది కూడా రీసైక్లింగ్ చేసుకున్నారు లాస్ట్ మూమెంట్లో ఎంఐఎం వాళ్ళు. ఇప్పుడు షేక్పేటలో కూడా ఇప్పుడు ఈ డివిజన్లో ఇప్పుడు జరుగుతున్న కౌంటింగ్ లో కూడా రీసైక్లింగ్ జరిగిన ఏరియా అనేది. ఇంకా నీకు ఇటువైపు డౌన్కి వచ్చేసరికి ఎర్రగడ్డ లేకపోతే జూబ్లీస్ ఏరియాలన్నీ కూడా రీసైక్లింగ్ లో అడ్డుకుంది బీఆర్ఎస్, బాగా ధీటుగా అడ్డుకుంది, జరగనీయకుండా. సరే వాళ్లకు ఎక్కడన్నా 1-2 బూతుల్లో అవకాశం ఉంటే వాళ్ళు కూడా రీసైక్లింగ్ చేసి ఉంటారు. బట్ అధికార పార్టీ కాబట్టి పోలీసులు తర్వాత మ్యాన్ పవర్ వాళ్ళకి సపోర్ట్ గా ఉంటది కాబట్టి వాళ్ళు ఎక్కువగా రీసైక్లింగ్ చేసే అవకాశం ఉంది. చూడాలి. ఇప్పుడు 62 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ మెజారిటీకి వచ్చినప్పుడు, రెండో దాంట్లో ఏదో 1100 అన్నారు, మళ్ళీ ఇప్పుడు పెరిగింది. 3 దాంట్లో మళ్ళీ బీఆర్ఎస్ కు 200 పైన మెజారిటీ వచ్చింది. ఓవరాల్ గా 2000 పైన మెజారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పుడు. మరి ఆ ట్రెండ్ అలాగే కొనసాగుతుంది. మామూలుగా ఏంటంటే దాదాపు ఒక్కొక్క రౌండ్ లో 18,000-19,000 ఓట్లు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి విపరీతంగా జనాలు అట్రాక్ట్ అయ్యి ఓట్లు వేశారు, అదే మైనార్టీలు వేశారు, లేదు స్లమ్ ఏరియా పేదవాళ్ళు వేశారు అనుకుంటే నీకు ఏంటి అసలు పోలేనటువంటి ఓట్లలో 10% మెజారిటీ రావాలి కదా, రాలే. 0.5% మొదటి రౌండ్ లో వచ్చింది. రెండో రౌండ్ లో మాత్రము కొంచెం బెటర్ అయింది. మూడో రౌండ్ లో కూడా మళ్ళీ తగ్గింది. అందువలన ఈ ట్రెండ్ అప్ అండ్ డౌన్ అలాగే కొనసాగితే చివరిలో మరి ఎవరైతే ఈ మిగతా ఈ బీఆర్ఎస్ కు పట్టు ఉన్నటువంటి డివిజన్లు వచ్చినప్పుడు మరి ఎలా ఉంటుందో చూడాలి. ఒక్క డివిజన్ స్టార్ట్ అయితే మనం చెప్పగలుగుతాం, అంటే బీఆర్ఎస్ లీడ్లోకి ఎంతవరకు వెళ్ళింది, ఏ స్థాయికి. ఏదో ఊరికే 200, 300, 400 మెజారిటీ వస్తే గట్టెక్కడం కష్టం, కాంగ్రెస్ కి ఎడ్జ్ వస్తుంది. ఈ ఓవరాల్ గా వాళ్ళకి నష్టం ఏం జరిగిందంటే ఆంధ్ర ఓటర్లు వేయకపోవడం, ఆమె సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఓట్లు వేయకపోవడం, వాళ్ళందరినీ బాగా భయపెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నది వచ్చింది. ఎందుకు వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటారు ఇక్కడ, తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేసుకుంటారు, మనం ఎందుకు వ్యతిరేకించాలి, అందులో ఈ రేవంత్ రెడ్డి గారితో వీళ్ళందరికీ సంబంధాలు బాగున్నాయి. అందుకని తెలివిగా ఏం చేస్తున్నాడు, ఆ సామాజిక వర్గం ఓట్లను మన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో భాగంగా అమీర్పేటలో ఎన్టీ రామారావు విగ్రహం పెడతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్టార్ట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహం సామీర్పేటలో పెడతానంటారు. ఇక్కడ తెలంగాణ వాదులు ట్యాంకు బండ మీద తెలుగు వాళ్ళ విగ్రహాలు ఉంటేనే పగలు కొడతామని గొడవ చేశారు. అలాంటిది నామరిపేటలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలని ఎందుకన్నాడు? ఆ సామాజిక వర్గాన్ని అట్రాక్ట్ చేసుకోవడానికి. అట్రాక్ట్ కాలేదనుకొని బెదిరించారన్నది, పోల్ల మీద బెదిరించారన్నది వార్తలు కూడా వచ్చాయి, సోషల్ మీడియాలో వచ్చాయి. సో ఇప్పుడు ఏమైపోయింది, ఆ పర్సెంటేజ్ ఏదైతే ఉందో, సరే నేనైతే 30% వరకు ఆంధ్ర ఓట్లు ఉన్నారని అనుకుంటున్నా, ఆ సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువ శాతం ఉంటారని అనుకుంటున్నా, వీళ్ళెవ్వరు ఓటింగ్ రాలేదు. అందుకని అది మళ్ళీ 1% మాత్రమే పెరిగింది లాస్ట్ ఎలక్షన్ కు ఈ ఎలక్షన్స్ కు. దానివల్ల నష్టపోతున్నది బీఆర్ఎస్ పార్టీ. రెండోది అంటే బీజేపీ కూడా ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓట్లను చీలుస్తుందా, కాంగ్రెస్ ఓట్లను చీలుతుంది? కాంగ్రెస్ ఓట్లే బీఆర్ఎస్ బీజేపీ వైపు రావాలి. అది 5%, 6% లోపలనే ఉంటే మాత్రము ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్. అంటే అక్కడ ఓట్లు చీలలేదు, బీఆర్ఎస్ పార్టీ ఓట్లు చీలలేదు. చూడాలి అంటే రౌండ్ లో రెండో రౌండ్ బీజేపీ కాస్త ఓట్లు